బాల్మెన్సీ టీవీకి స్వాగతం. హరే కృష్ణ. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోలో మనం ఏలూరు పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ శాతవాహన నగర్లో ఉంది. శనివారపేట వెళ్ళే ఆటో ఎక్కితే మనం ఇక్కడ దిగొచ్చు. చాలా దగ్గరండి. ఫైర్ స్టేషన్ నుంచి ఒక 10 minutesలో మనం ఈ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఈ టెంపుల్ ఒక హౌస్లో నిర్వర్తిస్తున్నారు. ఫ్యూచర్లో చాలా పెద్ద టెంపుల్ రాబోతుంది. తిరుపతి ఇస్కాన్కి అనుబంధంగా ఈ టెంపుల్ నడుస్తుంది. ఇక్కడ మనకి రాధా ప్రభు ఉన్నారు. ఆయన్ని ఇంటర్వ్యూ కూడా చేద్దాం. ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎట్లా చిల్డ్రన్స్కి క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి. ఇదేనండి శ్రీల ప్రభుపాదుని విగ్రహం. ఇక్కడ మనకి నైవేద్యం పెడుతున్నట్టున్నారు. తర్వాత మీకు మూల విరాట్ విగ్రహాలు ఇవన్నీ చూపెడుతున్నాను. భగవద్గీత పఠనం చేస్తున్నట్టున్నారండి. స్వామివారికి కావలసిన వస్తువులన్నీ ఇదే అల్మార్లో పెట్టారు. చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ని. రాధాకృష్ణ ఫోటో చూడవచ్చు. అదిగోండి మన రాధాకృష్ణ విగ్రహాలు మీకు క్లోజప్లో చూపెడతాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. చాలా అందంగా ఉన్నాయండి మూర్తులు. రాధా ప్రభుజీ గారిని అడిగి ఈ టెంపుల్ యొక్క చరిత్ర, ఇక్కడ ఫాలో అయ్యే ప్రాసెస్ అన్నీ తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇస్కాన్ అనేది అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ప్రపంచవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని, కృష్ణ భక్తిని ప్రచారం చేసే సంస్థ. ఇస్కాన్ తిరుపతి ఎక్స్టెన్షన్ సెంటర్ ఏలూరు అన్నమాట. తిరుపతి అండర్లో ఇక్కడ సెంటర్ బిల్డ్ అవుతుంది. ఒక లాస్ట్ 7 yearsగా మేము ఇక్కడ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మందిర నిర్మాణం చేస్తాం. ల్యాండ్ సర్చింగ్లో ఉన్నాం. ప్రస్తుతం మన మందిరం ఇక్కడ శాతవాహన్ నగర్ శనివారపేట రోడ్లో లునాని పార్క్ పక్కన ఉంటుంది. ఇక్కడ మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట. ఉదయం 4:30కి మంగళహారతి, తులసి పూజ, తర్వాత గురు పూజ, మంత్ర మెడిటేషన్, శ్రీమద్ భాగవతం ప్రవచనం, తర్వాత సాయంకాలం సంధ్యాహారతి పూజా కార్యక్రమం, భగవద్గీత ప్రవచనం, తర్వాత సండే ప్రోగ్రాం, స్పెషల్ ప్రోగ్రాం అనమాట. ప్రతి ఇస్కాన్లో ప్రతి మందిరంలో ఇది ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్రతి సండే ఉంటుందన్నమాట. ఇది మన ఏలూరులో 11 గంటల నుంచి 1 గంట వరకు సత్సంగం ఉంటుంది. హరినామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనం, తర్వాత భక్తులందరికీ మహాప్రసాదం విందు భోజనం ఉంటుంది. తర్వాత ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రహ్లాద స్కూల్ కూడా ఉంది మనకి. సండే స్కూల్ పిల్లలకి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసానికి, ఎథిక్స్, మారల్స్, స్టోరీస్, భగవద్గీత శ్లోకాస్, సాంస్క్రిట్, తర్వాత డ్రాయింగ్, వాళ్ళు సింగింగ్ ఎట్లా చేయాలి, కీర్తనస్ అవన్నీ నేర్పిస్తాం. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లల్ని ఇక్కడికి పంపించినట్లయితే వాళ్ళకి చక్కటి ఆధ్యాత్మిక శిక్షణ అనేది మేము ఇస్తామన్నమాట. ఇక్కడ చక్కటి వాతావరణంలో వాళ్ళు ఈ చక్కటి వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మేము ఈ ఏలూరులో
ఈ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫెస్టివల్స్ కార్తీక మాసంలో లక్షదీపోత్సవం చేసాం, కృష్ణాష్టమి గ్రాండ్గా చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు రథయాత్ర వస్తుంది, రథయాత్ర కూడా చాలా గ్రాండ్గా చేస్తాం అన్నమాట. జూలై 15వ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది. ప్రభు, మీరు చిన్నపిల్లలకి సంగీతం, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆధ్యాత్మిక చింతన గురించి క్లాసెస్ తీసుకుంటారు సండే అని చెప్పారు కదా. ఇది ఏమన్నా ఫీజు ఏమైనా పే చేయాలా, లేకపోతే దీని ప్రాసెస్ ఏంటి? ఫీజు ఏం అవసరం లేదు. మేము తల్లిదండ్రులకు కూడా కౌన్సిల్ చేస్తాం. ఎందుకంటే పిల్లలంతటి వాళ్ళు రారు. వాళ్ళు ఒక వారం వస్తారు, ఒక వారం రారు. తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటేనే తప్ప వాళ్ళు రారు అనమాట. వాళ్ళంతటి వాళ్ళు కూడా రాలేరు. వాళ్ళు శ్రద్ధగా వస్తే చాలు, ఫీజు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే. భగవద్గీత గురించి కూడా భగవద్గీత కూడా చెప్తాం. భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తాం. దాని గురించి కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్లుగా వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేలాగా చెప్తాం. ఇది ఓన్లీ సమ్మర్ హాలిడేస్ అట్లా ఉంటుందా ప్రభు? అది నిరంతరం ఎవ్రీ సండే జరుగుతుంది? ప్రతి సండే ఉంది. సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్ క్యాంప్ కూడా ఉంది. అదేవిధంగా దసరా సెలవులు వస్తాయి, సంక్రాంతి సెలవులు వస్తాయి, అప్పుడు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం పిల్లల కోసం. ఓకే. సో ఏ టైంలో, అంటే ఐ మీన్ కోర్సు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎండ్ అయిపోతుంది అట్లా ఏం లేదు? ఎప్పుడు వచ్చినా మీరు స్టూడెంట్స్ని వాళ్ళని ఎంగేజ్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా యూత్కి కూడా ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఉంటుంది ఇస్కాన్లో. IYF అని ఉంటుంది, ఇస్కాన్ యూత్ ఫామ్. అలాగే మేము ఏలూరులో కూడా నిర్వహిస్తున్నాం. మేము ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, మిగిలిన డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా వెళ్ళి, అలాగే కొంతమంది వర్కింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, కొంతమంది యూత్కి, వాళ్ళకి మేము ఇక్కడ ఏవైతే మన ఇస్కాన్లో ఉన్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మేము వాళ్ళకి ఈ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళకి మన సంస్కృతి గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి, తర్వాత హిందూ ధర్మం, హిందూ కల్చర్, ఇవన్నీ చెప్తారు. అవును. వాళ్ళ లైఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఎట్లా బయటపడాలి, తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పిరిచువల్గా అడ్వాన్స్ కావాలి, అటు మెటీరియల్ లైఫ్, ఇటు స్పిరిచువల్ లైఫ్ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాత డివోషనల్ రెస్పాన్సిబిలిటీస్, ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా మన మనసుని, ఇంద్రియాలను ఏ విధంగా కంట్రోల్ చేసుకుని పీస్ఫుల్గా పెట్టుకోవాలి, వాళ్ళకి చక్కటి జీవితాన్ని లీడ్ చేసేదానికి కావలసిన శిక్షణ మేము ఇస్తామన్నమాట. ప్రాక్టీస్ చేయడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఏ స్థితిలో ఉన్నా భక్తిని ప్రారంభించవచ్చు అన్నమాట. భక్తి స్వతంత్రమైంది, సహజమైంది. ప్రతి జీవుడికి అది సహజం. ఒక సహజం అంటే ఎట్లా అంటే, ఈ ప్రకృతిలో వర్షాలు వచ్చేస్తాయి, ఎండ వచ్చేస్తుంది, వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. అలాగనే ఈ భక్తి కూడా సహజమైంది అన్నమాట జీవుడికి. జీవుడి హృదయంలో ఉంది కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రారంభించవచ్చు. ఇవే రిక్వైర్మెంట్స్, ఈ కండిషన్స్ అంటూ ఏమీ లేవన్నమాట. మనం స్టార్ట్ చేస్తే దాన్ని పెర్ఫెక్షన్ పొందడం కోసం మనం కొన్ని విధులు, నిషేధాలు అవి పాటిస్తే ఇంకా తొందరగా అడ్వాన్స్ అవుతాం అన్నమాట. దానికి ముఖ్యంగా ప్రభుపాదుల వారు మనకి ఇస్కాన్లో ఏం పెట్టారంటే, శాస్త్రాల్లో ఉన్నవే, ద్యోతం పానం స్త్రియా సోనం యత్రా ధర్మ చతుర్విధ. ద్యోత క్రీడలు అంటే అన్ని రకాల జోదాలు, తర్వాత ఆల్కహాల్ సేవనం, ద్యోతం పానం స్త్రీయ వివాహేతర సంబంధాలు, ఈ హింసతో కూడుకున్న కృత్యాలు, మాంసభక్షణం, ఇవి ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు అన్నమాట. ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఏదన్నా సమస్య చూడండి, దాని వెనకాల ఈ నాలుగింట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఏ గొడవ చూసినా, ఏ అల్లరి చూసినా. కాబట్టి ఇవన్నీ సమాజంలో అశాంతిని, అభద్రతల్ని క్రియేట్ చేసేవి. ఆధ్యాత్మిక జీవితాన్ని
ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేవి, నాశనం చేసేవి. కాబట్టి వాటికి దూరంగా ఉన్నట్టయితే ఇంకా చాలా సులభంగా మనం అభివృద్ధి చెందుతాం. సేమ్ టైం డివోషనల్ ప్రాక్టీస్ విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధాలు పాటిస్తూ విధులను కూడా పాటించాలి. భగవన్నామస్మరణం చేయడం, భగవన్నామ సంకీర్తన చేయడం, భగవద్గీత చదవడం, భాగవతం వినడం, భక్తులతో కలిసి ఉండడం, ఇవి చేసినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా భక్తిలో అభివృద్ధి చెందుతారు అనమాట. ఆధునిక యుగంలో చాలామంది స్టూడెంట్స్, అది 10th క్లాస్ పిల్లలు అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ హైయర్ స్టడీస్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి టార్గెటెడ్ గోల్స్, క్లాస్ ఫస్ట్ రావాలనో, లేదంటే నీట్ ర్యాంక్ కొట్టాలనో, ఐఐటి ర్యాంక్ కొట్టాలనో, లేదంటే పేరెంట్స్ మంచి మార్కులు రావట్లేదనో, చాలా యూత్ అంటే మేజర్గా స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్ పీపుల్ అవ్వచ్చు, చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే స్ట్రెస్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలాగే కొంతమంది ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి సోషల్ మీడియాలో షార్ట్స్ అని, లేదంటే రీల్స్ అని, ఆర్ ఆ వీడియో ఈ వీడియో ఆర్ సంథింగ్ గేమ్స్ అని వీటిల్లోకి వెళ్తున్నారు. అంటే వాళ్ళకి తెలియక, స్ట్రెస్ అంటే ఏంటో తెలియక. సో అట్లాంటి పరిస్థితుల నుంచి మనం ఈజీగా బయటకు రావటానికి ఏం చేస్తే బాగుంటుంది, అసలు కారణం ఏంటి ఈ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? హరే కృష్ణ. ఇప్పుడు ఈ సొసైటీ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషను కాంపిటేటివ్ వాళ్ళు అనమాట. కాంపిటీషన్ 24 hours దానిపైనే దాని గురించే ఆలోచిస్తూ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. బ్యాలెన్స్డ్గా ఉండాలి. యుక్తాహార విహారస్య అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మన ఆహారం, విహారం, మన నిద్ర, మన ఫుడ్ అంతా కూడా రెగ్యులేటెడ్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఈ స్ట్రెస్ అనేది ఇది కామన్ సమస్య. విద్యార్థులకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, అన్ని ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా కామన్ సమస్య. ముఖ్యంగా ఈ పిల్లలలో ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి యోగాసనాలు వేయడము, ఎవరన్నా ఈ కొంచెం పెద్దరికంగా ఉన్న వ్యక్తులు, పెద్దల యొక్క అనుభవం ఉన్న వాళ్ళతో కలిసి తిరగడము, కౌన్సిలింగ్ లాంటి, లేదంటే మన ఇస్కాన్ సెంటర్లో ఈ యూత్కి చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళని అన్ని విధాల చక్కగా ట్రైన్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, సెన్స్, మైండ్, తర్వాత హార్మోన్స్, వీటిలన్నింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఈ ఎన్నో విధాలుగా పద్ధతులు ఉన్నాయి. అయితే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం అనమాట. ఈ విధంగా మాల ఉంటుంది. ఈ మాలలో 108 పూసలు ఉంటాయి. ఈ హరే కృష్ణ మంత్రాన్ని అది చెప్పడం, వినడం ద్వారా ఇమ్మీడియట్లీ రిలీఫ్ వస్తుంది అనమాట. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే. ఎలా అంటే మనం ఎండలో నడిచొచ్చాం, మే నెలలో విపరీతంగా ఎండ ఉంది, చెమట్లు పట్టేసినాయి, బాగా ఓవర్ హీట్గా అయిపోయింది బాడీ అంతా. అలాంటి సమయంలో మనల్ని తీసుకొచ్చి ఏసీ రూమ్లో పెడితే ఎంత హాయిగా ఉంటుంది. అలా మనం కనుక ఈ హరే కృష్ణ మంత్రాన్ని తీసుకుని జపం చేసినట్లయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్ర మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ కనుక చేసినట్లయితే మనకి ఈ ఆందోళన నుంచి, ఈ అశాంతి నుంచి, ముఖ్యంగా ఈ ఒత్తిళ్ళ నుంచి మనకి చాలా చక్కటి రిలాక్సేషన్ అనేది మనకు లభిస్తుంది అనమాట. దీనికి ఏమన్నా నియమం ఉందా ప్రభు? నియమాలు ఏమీ లేవు, ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయొచ్చు అనమాట. మెయిన్గా ఈ కృష్ణ భక్తిలో కావలసిన గ్రంథాలు ఏంటి? అంటే మన వాంగ్మయం, హిందూ వాంగ్మయం చాలా పెద్దది. వేదాల దగ్గర నుంచి పురాణాలు, స్కందాలు, ఇలా అనేక రకాలైన వాంగ్మయం ఉంటుంది. ఒక మనిషి మొత్తం చదవాలన్నా
మనకి ఆ సమయం సరిపోకపోవచ్చు ఇప్పుడున్న ఆధునిక పరిస్థితులను బట్టి. అవును. సో దానికని సరళమైన రీతిలో మనం ఈ భక్తి మార్గంలో నడవటానికి ఎట్లాంటి గ్రంథాలు చదవాలి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇదే ప్రశ్న ఈ నైమిసారణ్యంలో సౌనికాది ఋషులు కూడా అడిగారు అనమాట. మమ్మల్ని ఉద్దేశించి కాదు, కలియుగ ప్రజలను ఉద్దేశించి మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది అని. శాస్త్రాలు అనేకం, భూరిణి భూరి కర్మాణి గుణై కర్మాణి సర్వసహ, ఇలా రకరకాల గ్రంథాలు ఉన్నాయన్నమాట. 20 రకాల గ్రంథాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అరణ్యకాలు, తర్వాత ఆగమ శాస్త్రాలు, సంహితలు, ఇలా. అయితే వీటన్నింటిని కలియుగంలో చదవడం అనేది అసాధ్యం. కాబట్టి కలియుగంలో సులభంగా మనం భగవంతుని చేరుకునే, భగవంతుని అర్థం చేసుకునే దానికోసం శ్రీమద్ భాగవతము, భగవద్గీత ఇవ్వబడ్డాయి అన్నమాట. భగవద్గీత అనేది వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క సారాంశం. ఈ భాగవతం అనేది, వేదం అనేది వృక్షమైతే ఆ వృక్షానికి పండిన ఫలం శ్రీమద్ భాగవతం. ఈ భగవద్గీత అనేది సకల వేదాల, ఉపనిషత్తుల యొక్క సారాంశం అన్నమాట. దీన్ని గీతా మహత్యంలో స్వయంగా శంకరాచార్యులు వారు కూడా చెప్పారనమాట. సర్వోపనిషదో గావు. ఈ ఉపనిషత్తులన్నీ గోవుతో పోల్చబడ్డాయి అనమాట. ఆ గోవు యొక్క క్షీరం శ్రీమద్ భగవద్గీత. ఆ క్షీరాన్ని పానం చేసేవాడు అర్జునుడు, ఆ పితికేవాడు గోపాలుడు, కృష్ణుడు అని చెప్పేసి శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత. ఈ భగవద్గీత చదివినట్లయితే మనం ఆ వేదాల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవచ్చు, భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడిని చేరుకునే దానికి కావాల్సిన నాలెడ్జ్ భగవద్గీతలో లభిస్తుంది. మన జీవితానికి, మనం ఎదుర్కొనే సమస్యలను అధిరోహించడానికి కావలసిన జ్ఞానం, ఎవ్రీథింగ్ భగవద్గీతలో లభిస్తుంది అనమాట. తర్వాత ఇంకొక గ్రంథం ఏంటంటే శ్రీమద్ భాగవతం. నిగమ కల్ప తరోర్గళితం ఫలం. నిగమం అంటే వేదం. ఆ వేదం అనే కల్పతరువు, వేదం అనే కల్పతరువుకి పండిన ఫలం, గళితం ఫలం, దాని యొక్క ఫలమే శ్రీమద్ భాగవతం అనమాట. అది అందులో మనకు కావలసిన కంప్లీట్ నాలెడ్జ్ ఉందన్నమాట. అది వేదిక్ ఎన్సైక్లోపీడియా. అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఏదైనా వస్తుంది. అఫ్కోర్స్ గూగుల్లో ఏంటంటే అంత దివ్యమైనటువంటి విషయాలు కూడా ఉండవు. ఏదైతే మనుషులు అందులో చేర్చారో అదే లభిస్తుంది. కానీ భాగవతంలో అయితే, భగవద్గీతలో అయితే కంప్లీట్గా ఆధ్యాత్మిక లోకాల గురించి, వైకుంఠం, గోలోక బృందావనంలో, ఇతర లోకాలలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ మన్వంతరాల గురించి, దేవతల గురించి, బ్రహ్మ గురించి, సృష్టి గురించి, దేవాది దేవుడి గురించి, ఇంకా ఎన్నో మంది భక్తుల యొక్క జీవిత చరిత్ర అందులో ఉందన్నమాట. కాబట్టి భగవద్గీత, భాగవతం ఈ రెండు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఈ భాగవతం అనేది బ్రహ్మసూత్రాలకి భాష్యం అని రామానుజాచార్యులు వారు చెప్పారు. చైతన్య మహాప్రభు దానిని స్వీకరించారు. శ్రీమద్ భాగవతం పురాణం అమలం, పురాణానం ఇదం తతః. ఎన్నో పురాణాలు ఉన్నాయి, అన్నింటిలోకెల్లా శ్రీమద్ భాగవతం అనేది, ఇది భగవద్గీత. శ్రీమద్ భాగవతం ఇది శ్రీమద్ భాగవతం. మన దగ్గర ఈ గ్రంథాలు లభ్యమవుతాయి కాబట్టి ఇవి చదవండి. ఇవి ఎవరికో, వృద్ధులకో, బ్రాహ్మణులకో, సన్యాసులకో, లేకపోతే అంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చదివే గ్రంథాలు కాదనమాట ఇవి. మనం విద్యను ఎప్పటి నుంచి అభ్యాసం చేస్తాం? చిన్నప్పటి నుంచి. మనకి ఇప్పుడు ఎల్కేజీ నుంచి మనం ప్రారంభిస్తాం, అంటే చాలా చిన్న వయసు నుంచే. అలాగే ఇది కూడా విద్య. అందుకని దీనిని ముసలోళ్ళు అయిన తర్వాత కాదనమాట చదవాల్సింది, ఇప్పటి నుంచే మనం చదవాలి, దీన్ని అవగతం చేసుకోవాలి. చాలా అపోహలు ఉన్నాయి భగవద్గీత చదవడానికి. అయితే అవన్నీ కరెక్ట్ కాదనమాట, అవన్నీ అపోహలే.
ఈ ప్రపంచంలో ఒకే ఒక గ్రంథానికి భగవంతుడి యొక్క గీత అని పేరు. మిగిలిన గ్రంథాలన్నింటికి ఏదో పేరు ఉంటుంది. భగవద్గీత అని ఒకే ఒక గ్రంథానికి పేరు అనమాట. దీనికి మనం జన్మదినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం, ఒక వ్యక్తి జన్మదినాన్ని జరుపుకున్నట్లుగా. అంటే దీనికి ఎంత విశేషం ఉందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో దీనికి వ్యాఖ్యాతలు ఉన్నారు. ఇలా ఇంక వేరే ఏ గ్రంథానికి వ్యాఖ్యాతలు లేరనమాట. అంతేకాకుండా ఐన్స్టీన్ దగ్గర నుంచి డార్విన్ దాకా ఎంతమంది అయితే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ స్ఫూర్తి లభించింది భగవద్గీత. ఇప్పుడు ప్రస్తుతం మన నాయకుల్లో కూడా శివాజీ కానీ, రాణా ప్రతాప్ సింగ్ కానీ, లేదంటే మొన్నటికి మొన్న వచ్చిన గాంధీ గారు కానీ, మోడీ గారు దాకా, గాంధీ గారు కూడా ఎప్పుడూ భగవద్గీత చేతిలో పెట్టుకుని ఉంటారనమాట. ఆయన చెప్తారు, నన్ను సమస్యలు చుట్టుముట్టినప్పుడు, నాకు అసలు ఒక నిరాశ నన్ను ఆవరించినప్పుడు, నాకు ఎటువంటి హోప్ నాకు లభించినప్పుడు నేను భగవద్గీత తీసి చదువుతాను, నా సమస్య క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టమైన భాషలో చెప్పారనమాట. అంటే మనల్ని ఆందోళనలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, మనం అశాంతి నెలకొన్నప్పుడు మనం భగవద్గీతను చదివినట్లయితే వాటి నుంచి మనం చాలా సులభంగా బయటపడతాం అనమాట. భగవద్గీతలో కూడా మనం చూడొచ్చు అర్జునుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంచబడ్డాడు. అర్జునుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పరంతప అన్నాడు కృష్ణుడు. అంటే ఆయన పేరు చెప్తేనే చాలు ఆయన శత్రువులందరూ వణుకుతారంట, తప్పిస్తారంట. మరి అలాంటి అర్జునుడు ఏమంటున్నాడు, నా శరీరం కంపించిపోతుంది, వణుకుపోతున్నాడు, గాంధీవం సంస్కృతే హస్తాత్, చేతిలో నుంచి గాంధీవం జారిపోతుంది, శరీరం అంతా మంటెక్కిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నిలబడలేకపోతున్నాను, తర్వాత ఆ గొంతులో నుంచి మాట రావట్లేదు, ఇంత ఆందోళనకు గురయ్యాడు అనమాట. ఎంతో గొప్ప విద్యావంతుడు, వరల్డ్ వారియర్ అనమాట. అప్పట్లో ఆయన ఎదిరించగలిగి ఆయనతో యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. అంత గొప్ప వరల్డ్ వారియర్, మరి అంత గొప్ప యోధుడు. ఆయన ఎంతో ఆందోళనకు గురయ్యాడు. అలాంటి సమయంలో భగవద్గీత చెప్పబడింది అనమాట. అలాగే మన జీవితంలో కూడా మన నిత్య జీవితంలో, మన వృత్తిలో, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎన్నో సమస్యలతో అవుతూ ఉంటాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం. వాటన్నింటి నుంచి మనం కూడా బయటపడాలంటే ఈ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏ విధంగానైతే నూతనోత్సాహంతో మళ్ళా ఆ విల్లు బాణం తీసుకుని యుద్ధానికి వెళ్ళాడో ఉత్సాహంతో, అదేవిధంగా మన జీవితంలో కూడా మన అన్ని రంగాలలో, విద్యార్థులైతే వాళ్ళు విద్యారంగంలో, ఉద్యోగస్తులైతే వాళ్ళ ఉద్యోగంలో, వ్యాపారులైతే వాళ్ళ ప్రొఫెషన్లో, గృహిణులైతే వాళ్ళ యొక్క ఆ జీవితంలో కూడా అన్ని సమస్యలను అధిరోహించి సుఖశాంతుల్ని పొందగలుగుతారు. ఆనందమయమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కొనసాగించగలుగుతారు ఈ భగవద్గీతను కనుక చదివినట్లయితే. భగవద్గీత అనేది మన లైఫ్ మాన్యువల్, మనకు జీవించే కళను నేర్పిస్తుంది. అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి, కేవలం ముక్తి పొందాలనుకునే వాళ్ళకి కాదనమాట. భగవంతుని అర్థం చేసుకోవచ్చు, మనల్ని అర్థం చేసుకోవచ్చు, అన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రకృతిని అర్థం చేసుకోవచ్చు, అన్ని విషయాలను మనం అవగతం చేసుకోవచ్చు. ఈ భగవద్గీత చదవడం ద్వారా ఇతర గ్రంథాలలో చదివితే లేని విషయాలు కూడా ఈ గ్రంథంలో చదివితే లభిస్తాయి అన్నమాట. కాబట్టి భగవద్గీతను అందరూ చదవండి. మన దగ్గర లభిస్తుంది. ఇస్కాన్ ఏలూరు సెంటర్లో భాగవతం లభిస్తుంది, భగవద్గీత లభిస్తుంది, రెండూ లభిస్తాయి. కావలసిన భక్తులు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి అందజేయగలుగుతాం. ప్రభు భగవద్గీత గురించి చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు. సో మోడర్న్ ఏజ్లో కూడా భగవద్గీత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అంటారు. చాలా ఇంగ్లీష్ పర్సనాలిటీ బుక్స్ అవ్వచ్చు, అవి అనువదించిన తెలుగులో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్నీ కూడా మూలము భగవద్గీత అని చాలామంది అనలైజ్ చేసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో 10 ఇంగ్లీష్ బుక్స్ ఆర్ ఫారెన్ బుక్స్ ఆర్ 10 పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేయండి, పర్వాలేదు. చేసే ముందు మీరు ఈ భగవద్గీతని కూడా జస్ట్ స్టార్ట్ చేస్తే చదవటం, ఫస్ట్ అర్థమైనా అర్థం కాకపోయినా చదవటం అనేది మొదలు పెడితే
మీకు అది చాలా అర్థం విషయాలు అవుతుంది, తెలుస్తాయి. అలా అనుకుంటారు, ఓకే. అర్థం అవుతుంది. ఎందుకంటే అందులో వర్డ్స్ కొన్ని మన ప్రస్తుతం ఏదైతే సమాజంలో ఉన్నాయో ఆ వర్డ్స్ కాకుండా కొత్త వర్డ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవి పరిచయం అయ్యేదాకానే అట్లా ఉంటుంది. ఓకే. ఉదాహరణకి కృష్ణ చైతన్యం, అది వాడుక భాషలో లేనిది. తర్వాత ముక్తి అంటే ఏమిటి, ఇలాంటి కొన్ని పదాలు, యోగా, భక్తి. యోగా అంటే యోగాసనం అనుకుంటారు సాధారణంగా, కానీ అది కాదనమాట. అలా ఇవన్నీ ఈ మనం సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు లేని భాష కాబట్టి, వాడుక భాష కాదు కాబట్టి అట్లా అనిపిస్తుంది. కొన్ని వర్డ్స్ అవి కూడా మొత్తమే కాదు, సరళంగా మనం మాట్లాడుకునే భాషలోనే ఉంటుంది. కొన్ని పదాలు పరిచయం లేనివి కాబట్టి అట్లాగా అనిపిస్తుంది. కానీ అది చదవడం ప్రారంభిస్తే అది వాస్తవంగా మనకు చెందిన జ్ఞానం, మన వ్యక్తిగత జ్ఞానం, అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాబట్టి మనకి చాలా సులభంగా అయస్కాంతం ఏ విధంగా ఐరన్ ఆకర్షిస్తుందో అంత సహజంగా మనకు అర్థమైద్ది. ఇది కృత్రిమైంది కాదనమాట. ఒక కృత్రిమైన విషయాన్ని అయితే చొప్పించాల, బట్టి పట్టాల, అది కష్టం. కానీ ఇది చాలా సహజంగా మనకు అర్థమైద్ది అనమాట, మన లైఫ్ మ్యాటర్ కాబట్టి. ప్రభు, ఇంకొక ప్రశ్న చాలా మందికి ఉండే సందేహం ఇది. ఇప్పుడు భగవద్గీతలో సంస్కృత శ్లోకం ఉంటుంది, దాని ఒక్కొక్క ప్రతి పదానికి అర్థం ఉంటుంది, తర్వాత మనకి భావం ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి అనుమానం కాదు, చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే, సంస్కృత శ్లోకం కంపల్సరీ తప్పులు లేకుండా చదివితేనే భగవద్గీత చదవాలి, ఆ తప్పులు పలకూడదు ఆ శ్లోక పఠనం చేసేటప్పుడు, శ్లోకం చదివేటప్పుడు అనే క్వశ్చన్ ఒకటి చాలా మందికి ఉండి, అక్కడతోటి మనకి సంస్కృతం చదవటం రాదు, మళ్ళీ తప్పులు చదవకూడదు అంటారు కదా అనేసి చాలా మందికి ఆ సందేహం జరిగిపోతుందో అనేసి, అది చేయకుండా చదవకుండా మంచిది కదా అనే సందేహం ఒకటి ఉంది ప్రభు. అట్లాంటి వాళ్ళకి చాలా మందికి సంస్కృతం రాదు, స్పష్టంగా ఆ పదాలు తెలుగులో ఉన్నా, ఇంగ్లీష్లో ఉన్నా, హిందీలో ఉన్నా ఆ ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం గురుతహ నేర్చుకుంటే తప్ప, శ్రవణం చేసి ఇవన్నీ చేస్తే తప్ప అది రాదు. సో అట్లాంటప్పుడు మనము ఆ కింద ప్రతి శ్లోకానికి కింద ఉన్న భావాన్ని చదువుకున్నా మనకి అర్థమవుతుంది, అది ఆ శ్లోకం ఏం చెప్తుంది అనేది అర్థమవుతుంది. అవునవును. సో అలా కూడా ఓన్లీ శ్లోకం చదవకుండా మనం కింద భావం చదువుకుంటా వెళ్ళి కూడా చదువుకోవచ్చు. ఆ భావాన్ని ఇంకా వివరిస్తూ మన ఆచార్యులు భాష్యం కూడా రాస్తారనమాట. మన భగవద్గీత యథాతథంలో ఆ భాష్యం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు, బలదేవ్ విద్యాభూషణ్, రామానుజాచార్యులు వారు, వీళ్ళు కూడా భాష్యం రాశారు. వాటన్నింటి యొక్క సారాంశమే ఇప్పుడు మన భగవద్గీత యథాతథంలో ఉంది. ఆ భాష్యము భావము చదువుకుంటే కూడా చక్కగా శ్లోకం యొక్క అర్థం వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. దాని యొక్క అర్థం అదే యాక్చువల్గా. అయితే సంస్కృత శ్లోకాలు కూడా మనం చదవచ్చు, ఒకవేళ ఏదన్నా స్వరదోషాలు వస్తాయి అని కొంతమంది మానేస్తారు. కానీ ఏదో ఒక విధంగా చదవడం ప్రారంభిస్తేనే ఒక రోజుకి మనం పెర్ఫెక్ట్ అవుతాం. 1000 రూపాయలు ఉంటే మంచిదే, 1000 రూపాయలు లేదు, 100 రూపాయలు ఉన్నా పర్లేదు కదా. అసలు లేని దానికన్నా ఏదో ఒక విధంగా చదవండి. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, స్వల్పమప్యస్య ధర్మస్య, ఏ స్వల్పం తెలుసుకున్నా, కించిత్ గీత భగవద్గీత, కించిత్ భగవద్గీతను చదివినా ఎంతో ప్రయోజనం లభిస్తుంది. దీనిని గీత మహత్యంలో శంకరాచార్యులు వారు కూడా చెప్తారనమాట. కించిత్ గీత భగవద్గీత గంగా జలలవ కణికాపేత సకృదేవ హరి మురార్చిత సేవ క్రియతే తస్య న యమేన చర్చ. అంటే యమధర్మరాజు యొక్క చర్చ లేదంట, కించిత్ భగవద్గీత చదివిన. కాబట్టి ఏదో ఒక విధంగా భగవద్గీతను ప్రారంభించండి. భగవద్గీతే మనకు గైడ్ చేస్తుంది, భగవంతుడు మనకు గైడ్ చేస్తాడు మనం ఇంకా ముందరికి ఎట్లాగ వెళ్ళాలని. ఓకే ప్రభు, ఇస్కాన్ అనుబంధంగా ఏమన్నా ఉత్సవాలు రీసెంట్గా జరగబోయేవి ఏమన్నా ఉన్నాయా? వాటిల్లో ఎప్పుడు పాల్గొనాలి? దానికి ఏమైనా వస్త్రధారణ ఏమైనా ప్రత్యేకంగా ఉండాలా? నార్మల్గా వచ్చి మనం నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామో అలా వస్తే సరిపోతుందా? కొంచెం చెప్పగలుగుతారు? అలాగే, ఇప్పుడు జూలై 15వ తారీఖున
జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం, మీరు ఉత్సవమే అన్నారు, మహోత్సవం నిర్వహిస్తున్నాం. మహోత్సవాలు అంటే సాధారణంగా చేసేవి, మహోత్సవాలు అంటే కొంచెం భారీగా చేసేవి అనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం, అదేవిధంగా ఈ రథయాత్ర కూడా మహోత్సవం. ఈ రథయాత్ర అనేది జగన్నాథపురిలో జరిగే అత్యంత ప్రాచీనమైన ఒక గొప్ప ఉత్సవం అన్నమాట. అన్ని మందిరాలలో ఈ ఊరేగింపుగా కేవలం ఉత్సవమూర్తులు మాత్రమే తీసుకుని వెళ్తారు. కానీ జగన్నాథపురిలో సంవత్సరానికి ఒకసారి మూల విరాట్లు అనమాట, వాళ్ళే స్వయంగా భక్తులను అనుగ్రహించే దానికోసం బయటకు వెళ్తారంట. దానికి మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, రోగులు మామూలుగా వైద్యుడి దగ్గరికి వస్తారు, అతను రాలేని పరిస్థితుల్లో ఉంటే వైద్యుడే రోగి దగ్గరికి వెళ్తాడు అనమాట. అలా స్వామివారే అందరిని అనుగ్రహించే దానికోసం బయటికి వెళ్తారు అనమాట ఆ రథం మీద. ఇంకా జగన్నాథపురిలో ఏంటంటే కొన్ని వర్గాల వాళ్లకు దర్శనం లేదు. వర్గాల వాళ్ళంటే విదేశీయులకి, వేరే ధర్మాలలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ఈ మందిరాలలో కొన్ని మందిరాల్లో ప్రవేశం లేదు, ముఖ్యంగా పూరి జగన్నాథ మందిరంలో. కాబట్టి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చేదానికోసం జగన్నాథ స్వామి ఊరేగింపుకు వస్తారనమాట. భక్తులందరూ గానం చేస్తూ, నృత్యం చేస్తూ, కీర్తిస్తూ, కోలాటాలు, భజనలు, కోలాహలంగా ఆనందోత్సాహాలతో స్వామివారిని ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్ళే చేసే ఉత్సవం అన్నమాట ఇది. అదేవిధంగా మన ఏలూరులో కూడా ఆ ఉత్సవాన్ని ఈ జూలై 15వ తారీఖున మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇక్కడ శనివారపేట రోడ్ లునాని పార్క్ దగ్గర మన ఇస్కాన్ మందిరం ఉంటుంది, అక్కడ నుంచి ప్రారంభించబడుతుంది ఈ రథయాత్ర, ఈ మహోత్సవం. ఇక్కడ నుంచి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు, తర్వాత మళ్ళీ ఫైర్ ఆఫీస్ స్టేషన్, కొత్త బస్ స్టాండ్ నుంచి తిరిగి పెద్ద వంతుని మీదుగా ఆ వసంత మహాల్ వంతుని దగ్గర నుంచి 1 టౌన్కి వెళ్తుంది. 1 టౌన్ మెయిన్ బజార్ నుంచి రామకోటకు వస్తుంది. ఆ రామకోటలో స్వామివారిని ఆ రామకోట ప్రాంగణంలో అక్కడ దించడం జరుగుతుంది. అక్కడ పుష్పాభిషేకం, స్వామివారికి చప్పన్ భోగ అంటే 54 రకాల ప్రసాదం నివేదన ఉంటుంది. తర్వాత పుష్పాభిషేకం ఉంటుంది, స్వామివారికి పూజ ఉంటుంది. తర్వాత భక్తులందరికీ మహాప్రసాదం, జగన్నాథుడి యొక్క ప్రసాదం కూడా చాలా స్పెషల్ అనమాట. ఆ ప్రసాదం విందు కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఈ శాస్త్రాల్లో చెప్పుంది, రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే రథంలో ఉన్న స్వామివారిని దర్శిస్తారో వాళ్ళకి మళ్ళా పునర్జన్మ లేదంట. ఎవరైతే రథం ముందర నిలబడుకుని రథం మీద ఉన్న దేవాది దేవుని కీర్తిస్తారో, హే కృష్ణ, హే జగన్నాథ, హే గోవింద అని, వాళ్ళకి కోటి జన్మలలో చేసిన పాతకాలన్నీ కూడా నశించిపోతాయంట. ఎవరైతే రథాన్ని లాగుతారో వాళ్ళకి బ్రహ్మహత్య, మాతృహత్య, పితృహత్య, గురునింద, గురుహత్య, మాతృనింద ఇలాంటి మహాపాతకాలు కోట్ల జన్మల్లో చేసిన ఆ పాతకాలు కూడా నశిస్తాయి అని పద్మపురాణంలో చెప్పింది. అదేవిధంగా రథానికి ముందర కానీ వెనక కానీ ఎవరన్నా నడిచినట్లయితే, ముందు కానీ వెనక కానీ రథానికి వైకుంఠానికి చేరుకుని స్వామివారితో సమానమైనటువంటి ఐశ్వర్యాలను పొందగలుగుతారంట. రథం వెనకాల కానీ ముందర కానీ నడిచినట్లయితే. స్వామివారు వస్తూ ఉంటే లేచి నిలబడి స్వామివారిని ఆహ్వానిస్తే వాళ్ళ వైపు యమధర్మరాజు తిరిగి చూడడంట, వాళ్ళ వైపు చూడడంట. కాబట్టి అలాంటి దేవాది దేవుడే జగన్నాథ్ తన యొక్క సోదరుడు బలదేవ్, సోదరి సుభద్రతో కలిసి రథారూఢుడై మన ఏలూరు భక్తులందరినీ అనుగ్రహించే దానికోసం ఈ నగర వీధుల్లో పర్యటించనున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. ఇంకొక ప్రశ్న అడిగారు, ఎలాగైనా రావచ్చా, వస్త్రధారణ ఏమైనా ఉంటుందని. ఎలాగైనా రావచ్చు, మీరు ఏదో ఒక విధంగా జగన్నాథుడి దర్శనం చేసుకోండి. వచ్చి జగన్నాథుడి యొక్క రథం లాగండి, జగన్నాథుని దర్శించండి, జగన్నాథుడి యొక్క నామాలను కీర్తించండి,
జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి, జగన్నాథుడి యొక్క ఆశీస్సులు స్వీకరించండి. హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభు. మాకు చాలా విషయాలు మా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చారు. మళ్ళీ మీ కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఓకే, హరే కృష్ణ. ఇక్కడ చాలా తొందరగానే మేము రాధాకృష్ణులకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి ఒక భవ్యమైనటువంటి మందిరం నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి భక్తాదులందరూ మీకు తోచిన విధంగా, స్థలానికేమో గజాలలో, కన్స్ట్రక్షన్కేమో అడుగుల్లో, మీకు తోచిన విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద దానం చేయండి. ఇది శాశ్వతంగా చారిత్రక నిర్మాణం అవుతుంది. ఆ చారిత్రక కట్టడంలో, నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. జగన్నాథుడి యొక్క శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర, శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క కృపకు పాత్రలు కండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ గురు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ మీరు లైక్ చేయండి. అలాగే మీరు ఇస్కాన్ ఇండియాలో ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినా మీరు కమెంట్ చేయండి ఏ టెంపుల్కి వెళ్ళారో. అలాగే సబ్స్క్రైబ్ చేయటం తప్పకుండా